ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, నాకు జవాబు చెప్పండి. మీ పాస్టర్ గారు ఎవ్రీ సండే ఒకే మెసేజ్ ఇచ్చారనుకోండి, ప్రతి సండే, మీకు ఎలాగుంటుంది? బోరు కొట్టిపోతుంది. బోరు కొట్టడమే కాదు, ఈయన గారికి అసలు ఇంకా వేరే వాక్య భాగం తెలియదు కావాలనుకుంటారు. ఈయన సిద్ధపట్టలేదు, ఈయన సోమరాడు అయ్యాడు, వాక్యం సిద్ధపట్టలేదు, సేమ్ వాక్యమే ప్రతి ఆదివారం చెప్తున్నాడు అని అనుకుంటారు. ఇంకేదన్నా కొత్తది ఉంటే చెప్పరాదండి అయ్యగారుని అడిగేస్తాడు, పెద్దలు కూడా అడిగేస్తారు. మరి ప్రతి సంవత్సరం 7 మాటలు ఎందుకు ధ్యానిస్తున్నారని నేను అంటున్నా. ఈ ప్రశ్న ఎందుకు అడగట్లేదు పాస్టర్ని మీరు? ప్రతి సంవత్సరం ఈ 7 మాటలేనండి, విన్నయే వినాలనా అని ఎవరైనా ఎప్పుడన్నా అన్నారా? అది నేను అడుగుతున్నా. ఎందుకు అడగలేదు అంటున్నా. ఇది ఆచారం అయిపోయిందేమో, ఇది అలవాటు అయిపోయిందేమో, ఇవే ధ్యానించుకోవాలి కాబోలు, విన్నయే వినాలి కాబోలు అన్నట్టుగా ఉన్నామా ఏంటి అసలు? లేకపోతే ఆ విన్న వాటిని ఏం పట్టించుకోకుండా, అవి అన్వయించుకోకుండా మళ్ళీ వినాలి అనేటువంటి ఒక ధోరణిలో వచ్చి ఉంటున్నామా? ఎందుకు ఈ ప్రశ్న అడగలేదు అంటున్నాను నేను. ఎవ్రీ ఇయర్ సేమ్ వాక్యాలు, ఈ 7 మాటలే ఎందుకు ధ్యానం చేస్తున్నాం అయ్యగారని మీలో ఒక్కరన్నా ఈ ప్రశ్న అడిగి ఉండాలి. ఈ పాటికి ఆధ్యాత్మికంగా ఎదిగిన వారైతే క్షమాపణ మాకు తెలుసండి, మళ్ళీ చెప్పాకండి దాని గురించి. పరదేశికి వెళ్ళడం మాకు తెలుసండి, దాని గురించి మాట్లాడబాకండి. మా తల్లిదండ్రులను చూసుకోవడం మాకు తెలుసండి, దాని గురించి మీరు మాట్లాడబాకండి. ఇంకేదన్నా కొత్త విషయం ఉంటే చెప్పండి అని ఎప్పుడన్నా ఎవరన్నా అన్నారా అని అడుగుతున్నాను నేను. అడగలేదంటే మీ ఆధ్యాత్మిక స్థితి ఎక్కడుందో అని నాకు ఒక డౌట్ వస్తుంది. ఆధ్యాత్మికంగా మీరు ఎంత ఎదిగారా ఎదగలేదా అనేదో పెద్ద డౌట్ వచ్చేస్తుంది నాకు, దేవుని బిడ్డ. ఇందాక అసోసియేట్ పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి అన్నారు, అయ్యా ఒక పాట పాడిన తర్వాత మీకు ఇస్తాము టైము, మీరు మొదటి 2 వచనాలు చెప్పి మళ్ళీ బ్రేక్ ఇవ్వండి. మొదటి 2 మాటలు, మొదటి 2 మాటలు ధ్యానించిన తర్వాత బ్రేక్ ఇవ్వండి. ఆ తర్వాత మళ్ళీ 3 మాటలు, మళ్ళీ బ్రేకు, మొత్తానికి 3 బ్రేకులు వస్తాయి అని అంటే, నేను 2 మాటలు చెప్పనాయి గారు అన్నాను నేను. ఆ మొదటి 2 మాటలు చెప్పట్లేదు అన్నాను నేను. ఆశ్చర్యంగా ఉందా? ఫస్ట్ నేను అంటే 2 మాటలు కాదు, 7 మాటలు ఓవరాల్గా మీ ముందు పెట్టేస్తాను, కానీ క్రమంలో కాదు. క్రమంలో పెట్టను, కానీ ఎక్కడో దగ్గర 7 మాటలు వచ్చేస్తాయి, జాగ్రత్తగా ఆలకించండి. అర్థమైందా? ప్రతి క్షణం, ప్రతి నిమిషం అన్డివైడెడ్ అటెన్షన్ నా మీద ఉండాలి. అయితే ఇప్పుడు ఏం మాట్లాడతాననేది ఓ ప్రశ్న. ఒక ఇంట్రడక్షన్, సిలువను గురించి ఒక ఉపోద్ఘాతం మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా ఈ సిలువలో జరిగింది ఏమిటో అది కూడా కొన్ని విషయాలు మీతో చెప్పి అప్పుడు ఒక చిన్న బ్రేక్ మనం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తదుపరి మిగతా ఏ విషయాలు మాట్లాడతాననేది తర్వాత మీకు చెప్తాను. ప్రతి మతానికి, ప్రతి ఐడియాలజీకి ఒక సింబల్ ఉంటుంది, ఒక గుర్తు, మౌలిక సిద్ధాంతం అంటాం ఐడియాలజీ. ప్రతి మతానికిని, ప్రతి సిద్ధాంతానికిని ఒక గుర్తు అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, బౌద్ధ మతాన్ని మీరు తీసుకుంటే దాని గుర్తు ఏంటంటే లోటస్, తామర పుష్పం. తామర పుష్పము గుర్తు అన్నమాట దానికి. అలాగే జైనిజం ఒకవేళ మీరు తీసుకుంటే, జైన్ మతాన్ని గురించి మీరు తీసుకుంటే అరచేతిలో ఒక చక్రం ఉంటుంది అన్నమాట. అరచేతిలో చక్రం అహింసకు గుర్తు అన్నమాట. ఆ గుర్తు వేసుకొని ఉంటారు వాళ్ళు. జుడైజం అంటాం, యూదా మతం. జుడైజాన్ని గురించి మాట్లాడితే వాళ్ళకు గుర్తు ఉంది, అదేంటంటే స్టార్ ఆఫ్ డేవిడ్ అంటారు. స్టార్ ఆఫ్ డేవిడ్ అంటే 2 ఈక్వలెంట్ ట్రయాంగిల్స్. ఒక ట్రయాంగిల్ మనం గీసి దాన్ని రివర్స్గా దాంట్లోనే గీస్తే 6 కోణాలు వస్తాయి అన్నమాట. 6 కోణాలు వస్తాయి. దాన్ని స్టార్ ఆఫ్ డేవిడ్ అంటారు అన్నమాట.
అది జూడయిజానికి గుర్తుగా పెట్టబడినటువంటి ఒక గుర్తు అన్నమాట. కమ్యూనిజం లేకపోతే మార్క్సిజం అనేటువంటి ఒక ఐడియాలజీ, ఆ మౌలిక సిద్ధాంతాన్ని గురించి మనం ఆలోచన చేస్తే సుత్తి కొడవలి గుర్తు అన్నమాట. హ్యామర్ అండ్ సికిల్ అని అంటాం, అది మనకి బాగా తెలుసు. ఆ సుత్తి కొడవలి కనపడితే ఇది కమ్యూనిస్ట్ గుర్తు, కమ్యూనిజానికి గుర్తు అని మనకి అర్థమవుతుంది. నాజీ ఐడియాలజీకి గుర్తు ఏంటంటే స్వస్తిక్ గుర్తు అనమాట. అంటే ప్లస్ ఆకారమే కానీ రైట్ సైడ్ బెండ్ అయి ఉంటుంది అనమాట. ప్రతి కోణం క్లాక్ వైజ్ డైరెక్షన్లో బెండ్ అయి ఉంటుంది అనమాట. క్రాస్ అది వాళ్ళ గుర్తుగా పెట్టుకున్నటువంటిది. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ఆర్యన్ రేస్ అంటారు దాన్ని. ఆర్యన్ యొక్క వాళ్ళ జాతికి అది సింబల్గా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హిందూయిజానికి గుర్తేమిటి? ఓం అనేటువంటి ఒక అక్షరం ఉంటుంది. ఓం అంటే ఏంటండి? వాక్కు, వర్డ్ అని అర్థం అన్నమాట. నేను 16-17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా సండే స్కూల్లో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో ఓంని గురించి రాయమన్నారు. నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు 16 సంవత్సరాల వయసు నాకు. ఓంని గురించి రాయమన్నారు, సండే స్కూల్లో రాయమన్నారు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అప్పుడున్న టీచర్స్ మా మేధావులు అనమాట. ఓం అనేది మన వాక్యానికి సంబంధించిందే. ఓం అంటే వాక్కు అని అర్థం అనమాట. దేవుడు వాక్యమై ఉండెను అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. దట్స్ హౌ ద హిందూయిజం హ్యాస్ గాట్ దాట్ సింబల్. ఇస్లాం సింబల్ ఏంటి? ఒక అర్ధచంద్ర ఆకారంలో ఒక స్టార్ గుర్తుంటుంది అనమాట. గ్రీన్ కలర్ ఫ్లాగ్ వాళ్ళకు ఉంటుంది. అర్ధచంద్రాకారంలో ఒక స్టార్ గుర్తుని వేసుకొని పెట్టుకుంటారు. ఇది ఇస్లామిజానికి గుర్తు అనమాట. ఇక మన క్రిస్టియానిటీకి ఆలోచన చేస్తే దీనికి 3 గుర్తులు ఉన్నాయి. క్రిస్టియానిటీకి 3 గుర్తులు మనకు కనపడతాయి. ఒకటి ఏంటంటే క్రాస్, ఇది మనందరికీ బాగా తెలుసు. సిలువ గుర్తు, సిలువ ఎక్కడ కనపడ్డా ఇది క్రైస్తవుల గుర్తురా అని అనేస్తారు. ఎందుకంటే యేసు ప్రభు సిలువలో మరణించాడు కనుక. దాని గురించి కొద్దిగా ఆగి ఇంకొంచెం డీటెయిల్స్ ఇస్తాను మీకు. రెండవ గుర్తు ఏంటంటే క్రిస్టియానిటీకి ఫిష్, చేప గుర్తుంది. చేప గుర్తు ఎందుకు పెట్టారంటే ఇంటర్నేషనల్గా చేప గుర్తు అనేది ఇది క్రైస్తవులకు గుర్తు అన్నమాట. ఎందుకు అంటే గ్రీక్ భాషలో చేపకున్న మాట ఏంటంటే ఇక్తిస్ అని అంటారు. ఇక్తిస్ అని అంటే చేప. బట్ ఇక్తిస్ అనే మాటకి అర్థం మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, రక్షకుడు అని అర్థం అన్నమాట. ఇక్తిస్ అనే మాటకి అంత పెద్ద అర్థం ఉందన్నమాట. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, రక్షకుడు అనేటువంటి మాట. ఇక్తిస్ అనే పదానికి అర్థం ఏంటంటే చేప అని అర్థం అన్నమాట. సో జనరల్గా కొన్ని పర్సిక్యూషన్ బాగా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో, అంటే క్రైస్తవులకు ఎక్కడైతే హింసలు బాగా వస్తూ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో తమను తాము ఐడెంటిఫై చేసుకోవడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్లో నువ్వు వెళ్ళి ఒక టేబుల్ మీద కూర్చున్నావు అనుకోండి, నీ ఎదుట ఉన్నవాడు క్రైస్తవుడా కాదా నీకు ఎలాగ తెలుస్తుంది అంటే నువ్వేం చేస్తావంటే ఒక నీటి చుక్క తీసుకొని ఆ టేబుల్ మీద చేప గుర్తేస్తావు అనమాట. చేప గుర్తేస్తే అవతలోడు కూడా అదే గుర్తేస్తాడనమాట. అప్పుడు దాని అర్థం ఏంటనంటే వీడు కూడా క్రైస్తవుడే అని అర్థం అనమాట. వేరే వాళ్ళకి ఈ సంగతి తెలియదు అన్నట్టు. ఈ చేప గుర్తు క్రైస్తవులకు ఉన్నట్టుగా ఎవరికి తెలియదు అన్నట్టు. ఇలాగ బజార్లో కలిస్తే భూమి మీద వేస్తారు, ఆ చేప గుర్తు భూమి మీద వేస్తారు. ఒక అర్ధ చేప ఒకడేస్తే ఇంకొక అర్ధ చేప ఇంకోటి వేస్తాడనమాట. అలాగా కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడానికి కోసం అన్నట్టుగా చేప గుర్తుని అలాగా పెట్టినట్టుగా మనం చూస్తున్నాం దేవుని. ఇక మూడవ గుర్తు, క్రైస్తవ్యానికి ఉన్న మూడవ గుర్తు ఏంటంటే మన హీబ్రూ లాంగ్వేజ్లో ఉన్న ఆల్ఫబెట్స్ ప్రకారంగా ఆల్ఫా అండ్ ఒమేగా ఈ అక్షరాలు ఉంటాయి అన్నమాట. ఆల్ఫా అండ్ ఒమేగా ఈ 2 అక్షరాలే పెడతారు. ఇది కూడా క్రైస్తవులకు గుర్తే. ఎందుకంటే మన ప్రభు ఆయన ఆల్ఫయు ఒమేగయు అయి ఉన్నాడు, ఆదియు అంతమునై ఉన్నాడు అనే మాట మనం జ్ఞాపకం చేయడానికి. అది అబ్సల్యూట్గా మనకి ప్రకటన గ్రంథంలో దాని గురించినటువంటి డీటెయిల్స్ మనం చూడగలం. ఇప్పుడు చూడాల్సిన పని లేదు. ప్రకటన 21వ అధ్యాయంలోను 22వ అధ్యాయంలోను అల్ఫా ఒమేగా, యేసు ప్రభు అల్ఫయు ఒమేగయు అని చెప్పినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. బట్ బేసిక్గా ఈ 3 గుర్తులు ఉన్నప్పటికీ
క్రైస్తవ్యానికి శిలువ గుర్తు చాలా ప్రసిద్ధికి ఎక్కిందనమాట. శిలువ గుర్తు బేసిక్గా ఈ శిలువ గుర్తుని క్రైస్తవులకి వర్తించింది ఎవర్రా అంటే కాన్స్టంటైన్ కాలంలో జరిగింది. కాన్స్టంటైన్ కాలంలో ఈ శిలువ గుర్తుని పర్పస్ఫుల్లీ ఇది క్రైస్తవుల గుర్తుగా అప్పుడు దాన్ని డిక్లేర్ చేయడం అనేది అతడు చేసినటువంటిదిగా మనం చూస్తాం. హేరోదు అయిపోయిన తర్వాత మీరు గమనిస్తే రోమా గవర్నర్ అయినటువంటి ఆ సిరియా గవర్నర్ గారు ఆయన ఏం చేశాడంటే దాదాపుగా 20,000 మందిని ఆయన సిలువేశాడు. యేసుప్రభు ఆ 2 దొంగలే కాదు, 20,000 మందిని అంతకుముందే చాలామందిని సిలువేశాడు ఆయన. అంటే సిలువేయడం అనేది చాలా కామన్ సీన్ అన్నమాట ఆ దినాలు. మీరు గమనించి ఇశ్రాయేలీల్లోనే చాలామంది సిలువేయబడ్డారు. మీకు ఆ విషయం తెలుసో లేదో కానీ ప్రతి 10 మీటర్లకి ఒక సిలువ, 10 మీటర్లకు ఒక సిలువ ఉంటుందట దేవుని బిడ్డ. అంటే దాదాపుగా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో 100 సిలువలు, ఆ సిలువల మీద ఒక ఇశ్రాయేలీయుడు ఉంటాడనమాట. సిలువేయడమే, సిలువలో చంపేయడం అనేది అలాగే జరిగిందనమాట. కనుక సైనికులకు మీరు ఆలోచన చేస్తే సైనికులకు సిలువ కొత్తదేమి కాదు, చాలా అలవాటు అయిపోయిన విషయం అనమాట. ఎందుకంటే కొన్ని వేల మందిని వాళ్ళు సిలువేశారు కనుక ఇది పెద్ద కొత్తదిగా ఆశ్చర్యంగా వాళ్ళకి ఎప్పుడు అనిపించదు దేవుని బిడ్డలారా. అయితే ఈ ఫస్ట్ శతాబ్దపు ఈ సింబల్, ఈ మొదటి శతాబ్దపు సింబల్ ఏదైతే ఉందో ఈ సిల్వర్ సింబల్ అన్ఫార్చునేట్గా ఈ దినాల్లో ఇది ఏమైపోయిందంటే ఫ్యాషన్ సింబల్ అయింది. ఇది ఒక ఫ్యాషన్ మెటీరియల్ అయిపోయింది ఇప్పుడు సిల్వ. క్లబ్ డాన్సర్స్ వాడుతున్నారు సిల్వని, సిల్వర్ టాటూస్ వేయించుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ శరీరంలో వేయకూడని స్థలాల్లో ఈ సిలువ గుర్తు వేసేసుకుంటున్నాం. ఇది ఇండ్ల మీద కూడా వేసుకుంటున్నారు. చర్చెస్ మీద ఎలాగో ఉంటుంది సిలువ గుర్తు, మెడలో ఉంటుంది, ఇయర్ రింగ్స్ ఉన్నాయి సిలువ గుర్తులు, గాజులకి సిలువలు వేలాడుతుంటాయి, బ్యాగ్స్కి సిలువలు వేలాడుతుంటాయి, ఈవెన్ షూస్ మీద కూడా సిలువలు వేసుకున్నారు. తెలుసా మీకు? కొన్ని కంట్రీస్లో షూస్ మీద కూడా సిలువ గుర్తు. అంతగా అది అవమానపరిచారన్నమాట. దాన్ని ఒక ఫ్యాషన్ సింబల్గా దాన్ని మార్చి పడేశారు. టీషర్ట్స్ మీద ఆఫ్కోర్స్ కామన్గా మనం చూస్తాం, సమాధుల మీద ఎట్లాగో సిలువ గుర్తు ఉండడం అనేది మనం చూస్తాం దేవుని బిడ్డలారా. కానీ ఇది చాలా అలవాటైపోయిందన్నమాట జనాలకి. అందుకని ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, ద ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్ అని అంటారు. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్ అని అంటే అర్థం ఏంటంటే ఏదైతే మనకి బాగా పరిచయం అయిపోద్దో అది అలవాటైపోద్ది అనమాట. దాన్ని ఏమంటారండి ఇంకో మాటలు చెప్పంటే పరిచయం అయిందంట ధిక్కారానికి సూచన అంట. ధిక్కారం అంటే యూ విల్ రిజెక్ట్ ఇట్ అనమాట. ఎక్కువగా అలవాటైపోతే పట్టించుకోం దాని గురించి, ఎక్కువ పరిచయం అయిపోతే దాని విలువ తెలియదు అనమాట. ఆ విలువని గుర్తించినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం అనమాట. అట్లాగ అయిపోయింది అనమాట ఈరోజు సిలువ. అలాగైపోయింది దేవుని బిడ్డ. వెరీ అన్ఫార్చునేట్లీ అది జరిగింది. సిలువకి ఉన్న విలువ అలాగా తయారైపోయింది ఈ దినాలు. గుడ్ ఫ్రైడే ఒక్క రోజున సిలువను అద్దుకుంటారు ఇక అందరూ, కళ్ళకి అద్దేసుకొని కూర్చుంటారు. మరి ఇదేంటో ఈ వింత, ఈ భక్తి ఏంటో ఆ ఒక్కరోజు మాత్రం ఆ భక్తి బాగా ఆ సిలువ మీద కనపరిచేస్తాం మనం. ఇప్పుడు యేసు ప్రభు సిలువేయబడ్డాడు అన్నాం, దాని గురించి నేను చివరిలో చెప్తానులేండి. విషయం ఏంటంటే అండి, యేసు ప్రభు ఎప్పుడు కూడా ఈ శిలువ మరణానికి భయపడలేదు. ఆయన యాక్చువల్గా జీసస్ వాస్ యాంటిసిపేటింగ్ ద డెత్ ఆన్ ద క్రాస్. యేసు ప్రభు ఈ శిలువ మరణాన్ని ఆయన ఆశిస్తున్నాడు అనమాట, ఎదురు చూస్తున్నాడు దానికోసం. మీరు సువార్తలు జాగ్రత్తగా చదివితే, 4 సువార్తలు చదివితే 1/3 ఆఫ్ ద గాస్పల్స్, 1/3 ఈ సువార్తల్లో యేసు ప్రభు యొక్క శ్రమ, యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించే ఉంటుంది. ఎక్కువగా దాని గురించే ఉంటుంది దేవుని బిడ్డలారా. మీరు జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభు ఈ భూమి మీదకి బోధకుడిగా రాలే, సోషల్ వర్కర్గా రాలేదు ఆయన, ఏదో సాంఘిక సేవ చేయడానికి రాలేదు ఆయన. యేసు ప్రభుకు తెలుసు తాను ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి, వెరీ క్లియర్.
మత్తయి సువార్త మీకు అందరికి తెలిసిందే, ఒక మాట చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉంది, వెరీ క్లియర్గా అక్కడ రాయబడి ఉంది. ఏంటది? 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును ఆ తరువాత అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చును. అందరూ ఒకసారి ఆమెనండి. ఆమెన్. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. హీ న్యూ వెరీ వెల్ దట్ హీ ఈస్ గోయింగ్ టు గివ్ హిస్ లైఫ్ ఆన్ ద క్రాస్. ఆ శిలువలో తన ప్రాణం పెట్టాలి అన్న సంగతి యేసుప్రభు బాగా తెలుసు. ఆయన శిలువ అంటే భయం లేదు, మరణం అంటే భయం లేదు యేసుప్రభుకి. ఎప్పుడు భయపడలేదు. ఒకసారి పరిసయ్యులు వచ్చి యేసుప్రభు దగ్గరకు వచ్చి అన్నారు, హేరోదు నిన్ను చంపాలనుకున్నాడు అన్నారు. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన చదవండి లూకా సువార్త 13వ అధ్యాయంలో. హేరోదు మిమ్మల్ని చంపాలనుకున్నాడంటే అప్పుడు యేసుప్రభు ఒక ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ఆ నక్కతో చెప్పండి అన్నాడు. ఆ నక్కతో చెప్పండి నేను చనిపోయి మళ్ళీ లెగిస్తానని అన్నాడు. నేను చనిపోయి మళ్ళీ లెగిస్తాను. ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ డెత్. నేను మరణానికి భయపడువాడను కానన్నాడు దేవుని బిడ్డ. చాలా బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అది. ఆ తర్వాత మీరు జాగ్రత్త గమనిస్తే యేసు ప్రభు యొక్క మరణం యాక్సిడెంట్ ద్వారా అవ్వలేదు. ఏదో కారు గుద్దేసో లారీ గుద్దో చనిపోలేదు ఆయన. యేసు ప్రభు యొక్క మరణం వాస్ నాట్ డ్యూ టు ఓల్డ్ ఏజ్. వృద్ధాప్యమును బట్టి వచ్చింది కాదు అది. హీ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 33. 33.5 సంవత్సరాల వయసులో చనిపోయాడు. యంగ్ మ్యాన్. యాజ్ ఎ యంగ్ మ్యాన్ హీ డైడ్. యేసు ప్రభు యొక్క మరణం ఏదో క్రానిక్ ఇల్నెస్ వల్ల వచ్చింది కాదు అది. తీవ్రమైన ఒక వ్యాధి చేసి ఆయన చచ్చిపోలేదు. నవిసి చచ్చిపోలేదు ఆయన. గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఆశ్చర్యమైన మాట చెప్పనా? హిస్ డెత్ వాస్ నాట్ డ్యూ టు జూయిష్ ప్లాట్. యూదుల కుట్ర వలన వచ్చింది కాదు ఈ మరణం. అది కూడా ఉంది, తర్వాత చెప్తాను. యూదులు కుట్ర బన్నితే ఆయనకి ఈ మరణం రాలే. ఇట్ వాస్ ప్లాన్డ్. ఇట్ వాజ్ ఆల్రెడీ ప్లాన్డ్. ఈ ప్లానింగ్ ఏంటో చూడండి ఒకసారి. అపోస్తల కార్యం తీయండి. ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ప్లానింగ్ ఏంటో మీరు తెలుసుకోవాలి. యేసుప్రభు మరణం 4వ అధ్యాయం తీయండి. 4వ అధ్యాయం 27, 28 ఒకసారి చూడండి. యాక్ట్స్ చాప్టర్ 4. ఏది జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను. హలో, వింటున్నారా? అక్కడ ఆగండి ఒక మాట. ముందు నిర్ణయించను. ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ అని అన్నాడు. ఇట్ వాస్ పర్పస్డ్ ఆల్రెడీ. సంకల్పం అన్నాడు. సంకల్పించింది అన్నాడు. ఏంటి ఈ సంకల్పం? ఇప్పుడు చదవండి. వాటిని అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదు, పొంతు పిలాతు కూడుకొనిరి. ఆ తర్వాత మాట ఇంట్రెస్టింగ్. ఇద్దరు శత్రువులు మిత్రులు అయిపోయారు యేసు ప్రభుని చంపడానికి. ఇట్ వాస్ ప్రీ ప్లాన్డ్ అండ్ బై గాడ్. దేవుని చేత ముందుగా సంకల్పించబడింది అన్నాడు. ఇదేదో ఆ టైంలో యేసు ప్రభు చేసిన కార్యాలను బట్టి వాళ్ళు చంపేశారని కాదండి ఇక్కడ. ఇట్ వాజ్ ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ బై గాడ్. యేసు ప్రభు మరణం మనందరి నిమిత్తమై ఆయన ఈ భూమి మీదకి రావాలన్నది ఇట్స్ ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్. హిస్ డెత్ వాస్ వాలంటరీ. ఇది స్వచ్ఛందంగా యేసు ప్రభు చనిపోయాడు. ఇది ఎంతో మంచి కార్యం. యేసు ప్రభు మనందరి కోసం చనిపోయాడు ఆయన. కానీ చాలామంది క్రైస్తవులు సూపర్స్టిషియస్ బిలీఫ్గా తీసుకున్నారు దీన్ని. మూఢ నమ్మకం అన్నమాట. ఐఎమ్ గ్లాడ్ ఇక్కడ ఎవరు నల్లబట్టలు వేయలేదు ఈరోజు. కొన్ని సంఘాలకి వెళ్తే అన్నీ నల్లబట్టలే ఉంటాయి ఈరోజు. ఏడిపే, ఇవాళంతా ఉపవాసమే. ఎప్పుడు తినకపోయినా ఇవాళ తినకుండా ఉంటారు. ఇవాళ తినకుండా ఇవాళ మొత్తం ఎవరు నవ్వరు కూడా. పొరపాటు కూడా నవ్వరు. బాబు యేసుప్రభు చనిపోయిన రోజురా బాబు అనుకుంటా. యేసుప్రభు చనిపోతే ఏంటి ఏడవాలేటి? ఈరోజు ఏడిస్తే చచ్చిపోద్దా?
సరిపోద్దా? యాక్చువల్గా చెప్పాలంటే గుడ్ ఫ్రైడే అన్నాం. ఇట్స్ నాట్ ఎ సాడ్ ఫ్రైడే. మంచి మాట పెట్టారు దీనికి, గుడ్ ఫ్రైడే. ఎందుకు ఇది మంచి శుక్రవారం? ఈరోజు మానవాళి అందరికీ ఓ మంచి కార్యం సిలువలో జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇట్స్ ఎ డే ఆఫ్ రిజాయిసింగ్ అన్నాను, డే ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఇది మనం ఎంతో సంతోషించి ఆనందించవలసినటువంటి దినం. ఇది దేవునికి కృతజ్ఞత చెల్లించవలసినటువంటి దినముగా మనం దీన్ని గుర్తించాలి. దేవుని బిడ్డలారు, వి నీడ్ టు రిజాయిస్. ఇవాళ అన్ని దీర్ఘమైన పాటలు, లాగించి పాడే పాటలు ఉండకూడదు. సంతోషకరమైన పాటలు ఉండాలి. సంతోషకరమైన పాటలు ఉండాలి. గుడ్ ఫ్రైడే అనగా సాగదీసి ఆహా మాహా అని సాగదీసే లోపల వారిని బాబోయ్ నిజంగానే శ్రమ వచ్చినట్టు ఉంటుంది మనకి. ఆ ఫీలింగ్ రావాలన్నమాట మనకి. ఆ ఫీలింగ్ వస్తేనే గుడ్ ఫ్రైడే వచ్చినట్టు మనకి లెక్క. బట్ ఇట్స్ ఎ డే ఆఫ్ రిజాయిసింగ్ అంటున్నాం. రక్షింపబడిన వాడికి ఇది కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని సన్నిధిలో ఆనందించవలసినటువంటి దినం. అందరూ ఆమెనండి ఒకసారి. నువ్వు రక్షింపబడితే యూ నీడ్ టు రిజాయిస్ ఫర్ దిస్ డే. మంచి బిర్యానీ తినాలి ఈరోజు. ఇది ప్రభువు నా కోసం ఒక రక్షణ కార్యం చేసి పెట్టిన దినం. ఇది మంచి ఐస్ క్రీమ్ తినాలి, పోయి ఏటి పిజ్జా తినాలా అనుకోవాలా. ఇట్స్ ఎ డే ఆఫ్ రిజాయిసింగ్ అనే మాట మన హృదయంలో నాటబడాలా, మన మనసులో నాటబడాలా దేవుని బిడ్డలారా. ఇంకో విషయం కూడా చెప్పాలి మీరు. ఆ దినాల్లో పాపం చేసిన వాడికి 3 రకాలైన మరణాలు ఉండే. 3 రకాలైన శిక్ష, మరణ శిక్షలు అంటున్నాం, డెత్ పనిష్మెంట్స్ అన్నమాట. 3 రకాలు. మొదటి రకం ఏంటనంటే రాళ్ళు పెట్టి కొట్టి చంపడం. ఇది మనకి విని ఉంటారు మీరు. ఆ వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్ళు పెట్టి కొట్టి చంపబోయారు కదా, మనకి బాగా తెలుసు. సో ఇది మొదటి రకమైన మరణం. రెండో మరణం మీరు ఎప్పుడు ఊహించి ఉండరు. అదేంటనంటే పాపం చేసినోడికి చనిపోయిన శవాన్ని కడతారు. శరీరానికి ఒక శవాన్ని కడతారు. ఎలా కడతారంటే ముక్కుకు ముక్కు, నోటికి నోరు అలాగా ఆనించి కట్టేస్తారన్నమాట. రోమన్ ప్రభుత్వం వారు కట్టి రోడ్డు మీద వదిలేస్తారు. రోడ్డు మీద వదిలేస్తారు అలాగా. ఇక ఆ కట్లు ఎవ్వడు ఇప్పడానికి లేదు. బంధువులు కానీ, స్నేహితులు కానీ, అధికారులు కానీ, ఇక ఎవ్వడు ఇప్పడానికి లేదు. అది గవర్నమెంట్ వేసిన శిక్ష, రోమా ప్రభుత్వం వారు వేసిన శిక్ష అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఒక బ్రతికున్నవాడు శవాన్ని కట్టుకొని రోడ్డు మీద ఉంటే ఏమవుద్ది, ఒక 2-3 రోజులకి శవం ఉబ్బుద్ది అనమాట. యూ కెన్ ఇమాజిన్. డికంపోజ్ అయిపోద్ది, కుళ్ళు పట్టిన వాసన వస్తుంది. ఆ శవంలో నుండి క్రీములు బయటకు వచ్చేస్తాయి. ఒక 4-5 రోజులు అయిపోతాయి. అది చిత్రహింస అన్నమాట, భయంకరమైన చిత్రహింస. వాడు ఆ క్రీములు పీల్చి 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 చచ్చిపోతాడనమాట. అలాగా ఇది టార్చర్ అన్నమాట. ఇది రోమా ప్రభుత్వం వేసే ఒక శిక్ష. ఈ శిక్షని పౌలు గారు బాగా ఎరిగి ఉన్నారు. అందుకని ఒక మాట అంటాడు. రోమిలకు రాసిన పత్రిక తీయండి ఒకసారి, ఒక చక్కని మాట చెప్తాను మీకు. 7వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు ఒక మాట అంటాడు. చూడండి ఏమన్నాడంటే 24వ వచనంలో, 7:24, Romans 7:24, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. హలో, వింటున్నారా? ఈ మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? నేను బంధింపబడ్డాను. ఐఎమ్ టైడ్ అప్ ఫర్ ఎ డెడ్ బాడీ అన్నట్టుగా. నన్ను ఎవడు విడిపిస్తాడని కేకబెట్టేస్తున్నాడు. ఇట్స్ ఎ షౌట్ ఆఫ్ డెలివరెన్స్ అన్నమాట. అప్పుడు వెంటనే అన్నాడు, ఆ తర్వాత మాట ఏమన్నాడు? ఆ తర్వాత మాట, ప్రభు అయిన యేసుక్రీస్తునకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. దేవుని స్తోత్రం చెప్పడం, హల్లెలూయా. ఆయన ఒక్కడే నాకు విడుదల కలగజేసేవాడు అని చెప్తున్నాడు. ఆయన ఒక్కడే నాకు ఈ విడుదల కలగజేసేవాడు అని చెప్తున్నాడు. సో ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ టార్చర్, క్రూరమైన మరణం అన్నమాట, మరణ శిక్ష అది. ఇక 3వ మరణ శిక్ష ఏంటంటే శిలువ మరణం అన్నమాట. ఇది 3వ టైప్ అన్నమాట. మనం ధ్యానించుకునేది 3వ టైప్. ఎందుకంటే యేసు ప్రభువుకు వేసిన శిక్ష ఇది శిలువ మరణం. ఈ శిలువ మరణాన్ని పొందుకున్నవాడు
డెఫినెట్గా 40 అవర్స్ ఉంటాడు శిలువ మీద. మినిమం 40 గంటలు ఉంటారట. టార్చర్ అన్నమాట. 40 గంటల టార్చర్ అన్నమాట. వెంటనే చనిపోరు. శిలువ మరణం పొందుకున్న వాళ్ళు వెంటనే చనిపోరు. 40 గంటలు ఆ ఎండలో టార్చర్ అనుభవిస్తారన్నమాట. ఆ మేకుల ద్వారా ఆ బరువంతా మేకుల మీద ఏలాడబడుతూ, రక్తం కారుతూ, ఎండకి ఆ కొరడా దెబ్బలన్నీ మంటగలిగి ఆ రక్తం అంతా మండుతూ వాళ్ళు చాలా భయంకరమైన స్థితిలో ఒక 40 గంటలు వాళ్ళు ఆ చిత్రహింస అనుభవిస్తారన్నమాట శిలువ మరణం పొందుకునేవాళ్ళు. యేసుప్రభు అలాగే శిలువ మీద పడ్డాడు. మనం తర్వాత చూస్తాం రండి, చివరిలో చూస్తాం ఎలాగ ఆయన చనిపోయాడని. విషయం ఏంటంటే క్రైస్తవ జీవితానికి ఈ శిలువలో జరిగిన కార్యం చాలా ప్రాముఖ్యమైనది. శిలువ ఎంతో విలువైంది క్రైస్తవ జీవితానికి. నీ క్రైస్తవ జీవితం నుండి శిలువను తీసేస్తే ఇక క్రైస్తవ్యానికి విలువ లేదు, ఇక విలువే లేదు. నీ జీవితానికి నీ శిలువకి సంబంధం లేకపోతే నువ్వు క్రైస్తవుడు అనుకోవడానికి ఇక ఛాన్స్ లేదు. క్రైస్తవుడు అని పిలిపించుకోవడానికి ఛాన్స్ లేదు దేవుని బిడ్డ. ఇది మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం. మరి ఇంతకీ యేసు ప్రభు శిలువలో చనిపోయినప్పుడు ఏంటి జరిగింది, ఏంటి అక్కడ శిలువలో జరిగింది ఏంటి? 7 మాటల సంగతి తర్వాత చూద్దాంలే, కానీ అసలు శిలువలో జరిగింది ఏంటి ఇంతకీ, అది తెలుసుకోవాలి మనం. వై డిడ్ క్రైస్ట్ డై ఆన్ ద క్రాస్? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న దేవుని బిడ్డ. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి సత్యం. అదేంటనంటే ఇక్కడ కూర్చున్న మన అందరం, బయట కూర్చున్నా, లోపల కూర్చున్నా, లేకపోతే హైదరాబాద్లో ఉన్నవాళ్ళంతా, ఎవరైనా కానీ, ఏ కులం ఏ మతానికి చెందిన వాళ్ళైనా, ప్రపంచంలో ఉన్నవాళ్ళు అందరూ, ఏ దేశానికి చెందినవాడైనా ఏ మతానికి చెందినవాడైనా అందరూ కూడా పాపపు స్వభావంతోనే పుట్టారు. ఇది తెలుసుకోవాలి మీరు. దేంతో పుట్టాం? అందరిలో ఉంటుంది అన్నమాట ఈ స్వభావం. సరే, ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. మీరు అందరూ చెప్పలేరు, క్వైర్ వారి దగ్గరలో ఉన్నారు కనుక వీళ్ళని అడుగుతాను నేను. మీ తరపున వీళ్ళు ఆన్సర్ చేస్తారు. మనం పాపము చేయబట్టి పాపులమయ్యామా, పాపులం కనుక పాపం చేస్తున్నామా? అసలు ప్రశ్న అర్థమవుతుంది కదా మీకు? పాపము చేయబట్టి పాపులమయ్యామా, లేకపోతే పాపులం కనుక పాపం చేస్తున్నామా? రైట్ ట్రాక్లో ఉన్నారు. పాపులము గనుక పాపం చేస్తున్నాం. నువ్వేదో పాపం చేసినందుకు పాపి కాలే. అలాంటప్పుడు నాకు ఏ చెడు అలవాటు లేదన్నాడు పాపే కాదా? ఆడు పాపే. నాస్తికులు చాలామంది ఉన్నారు. నాస్తికులు అన్ని మంచి పనులే చేస్తారు. వాళ్ళు దేవుడే లేడు అంటాడు అంతేగాని అన్ని మంచి పనులే. మరి వాడు ఎలాగా? వాడి పాపి కాదా? ఆడు పాపే. పుట్టిన ప్రతోడిలో ఈ పాప స్వభావం ఉంటుందన్నమాట. సిన్ఫుల్ నేచర్ అంటాం మనం. మీ ఇంట్లో ఇప్పుడు 5 సంవత్సరాల బాబు ఉన్నాడు అనుకోండి, మీరు ఆ చిన్న టీపాయ్ మీద చాక్లెట్స్ పెట్టండి. మీరు కిచెన్లోకి వెళ్ళి వచ్చే లోపల వాడు ఆ చాక్లెట్ తీసి వెనక దాచి పెట్టుకుంటాడు అనుకుందాం. అరే ఇక్కడ చాక్లెట్ ఉండాలి, ఏదిరా అంటే నాకు తెలియదు అంటాడు. అది వెనకాల పెట్టుకొని, చెయ్యి వెనకాల పెట్టుకొని నాకు తెలియదు అంటాడు. అంటే ఇడు 2 పనులు చేశాడు. ఇప్పుడు అబద్ధం ఆడాడు, దాచిపెట్టాడు. ఇప్పుడు అబద్ధం ఆడమని ఎవడు చెప్పాడు వీడికి? వాడు కిండర్ గార్డెన్ టీచరా? సండే స్కూల్ టీచర్ చెప్పిందా? పేరెంట్స్ చెప్పారా? ఎప్పుడు చెప్పరు. అబద్ధం ఇలాగ ఉంటుందిరా అని ఎవరు అనరు. మరి వాడికి ఎలా వచ్చింది అలాగా చెప్పాలని? అబద్ధం ఆడాలా, నేనేదో తెలియకుండా తీసుకున్నదాన్ని దాచేసుకో, ఎవడు చెప్పాడు ఇది? ఎవడు చెప్పడు. ఇది నేచర్ అన్నమాట. ఇది స్వభావం. ఇది పాపపు స్వభావం ఆ మనిషిలో ఉంది కనుక ఆడి పని చేస్తాడనమాట. ఈడి పని చేస్తాడు. అందరూ అంతే. అయితే విషయం ఏంటంటే ఈ స్వభావం మరి ఎలా తీసేసుకోవడం అంటే దీనికి ఒకటే మార్గం ఉంది. మనిషిలో పుట్టిన దగ్గర నుండి ఉన్న ఈ స్వభావం పోవడానికి ఒకే పద్ధతి ఉంది. అదేంటంటే నువ్వు చావాలి. నువ్వు చస్తే నీతో పాటు ఈ స్వభావం కూడా చచ్చిపోద్ది అనమాట. దట్స్ ఓన్లీ వే.
ఓన్లీ సొల్యూషన్. మరి ఇప్పుడు నా మాట విని మీరు ఇంటికి వెళ్ళిపోయి కత్తి పెట్టి పొడుచుకున్నారు అనుకోండి, నాలో పాప స్వభావం ఉంది, ఈ స్వభావాన్ని నేను చంపేయాలని చెప్పి మీరు చంపేస్తున్నారు అనుకోండి, మీరు చచ్చిపోతారు, మీతో పాటు పాపపు స్వభావం కూడా చచ్చిపోతుంది. మరి ఉపయోగం ఏంటి ఇప్పుడు? నెక్స్ట్ మళ్ళీ మీరు జీవించరు కదా, మళ్ళీ మీరు జీవించరు కదా, ఉపయోగం ఏముంది అప్పుడు? ఇంకా దానివల్ల ఉపయోగం ఏమి లేదు. అందుకనే యేసు ప్రభు చాలా బ్యూటిఫుల్గా ఏమన్నాడంటే, మీరు చావాల్సిన పని లేదన్నాడు. మీ పాపపు స్వభావాన్ని నేను సిలువలో దాన్ని చంపేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను చనిపోవడం ద్వారా మీ స్వభావాన్ని నేను భరించి సిలువలో ఈ పాపపు స్వభావాన్ని నేను చంపేస్తాను. చంపేసి నేను 3వ దినం లెగుస్తాను అన్నాడు. నేను లేచినప్పుడు ఎవరైతే నన్ను అంగీకరిస్తారో, ఎవరైతే నన్ను కలిగి ఉంటారో వాళ్ళకి నా స్వభావాన్ని ఇచ్చేస్తా అన్నాడు. అందరూ ఆమేనండి ఒకసారి. ఇప్పుడు మీరు రోమీలకు రాసిన పత్రిక తీయండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి రండి దయచేసి. 6వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం 6వ వచనం. పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు. ఇప్పుడు జాగ్రత్త, మన ఏ స్వభావం అంటే ఏం స్వభావం? ప్రాచీన స్వభావం అంటే ఏంటిది? పాప స్వభావం. ఇది ఎప్పటి నుంచి ఉంది? ఈ స్వభావం ఎప్పటి నుంచి ఉంది? పుట్టిన దగ్గర నుండి ఉంది. ఇప్పుడు ఈ ప్రాచీన స్వభావాన్ని ఏం చేశాడు ఆయన? ఆయనతో కూడా సిలువ వేయబడిన. హలో, వింటున్నారా? ద వెరీ ఫస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్, సిలువలో జరిగిన మొదటి కార్యం ఏంటంటే మన ప్రాచీన స్వభావం, మన పాపపు స్వభావం అక్కడ చంపబడింది అనమాట. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఈ సంగతి తెలుసా నీకు? నీ పాపపు స్వభావాన్ని ప్రభువు సిలువలో చంపేశాడు, మేకులతో కొట్టిపడేశాడు. నువ్వు ఇంకా పాపంలో ఉంటున్నావు అంటే అర్థం ఏంటంటే అది నమ్మక యేసు ప్రభుని అంగీకరించకుండా ఉన్నావన్నమాట. అది సంగతి. ఎవడైతే యేసు ప్రభుని విశ్వాసంతో అంగీకరిస్తాడో ఆలోనికి యేసు ప్రభు యొక్క స్వభావం వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. అందుకనే మీరు రక్షింపబడిన వారిని చూడండి, మారు మనసు పొందిన వాళ్ళని చూడండి, వాళ్ళు అబద్ధం ఆడలేరు గబుక్కని, వాళ్ళు బూతులు ఆడరు, వాళ్ళు తప్పు చేయలేరు, లంచం పుచ్చుకోరు, వాళ్ళు గబుక్కని ఏ చెడు పనికి తమను తాము అప్పగించుకోలేరు. వెరీ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. నేను ఒక బైబిల్ కాలేజీలో టీచ్ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ని ఏం చేశానంటే ఒక్కొక్కరిని సాక్ష్యం చెప్పమన్నాను. ఒక రోజున 10 నిమిషాలు సాక్ష్యం చెప్పండి అన్నాను. అందులో కృష్ణా జిల్లా నుండి ఒక స్టూడెంట్ వచ్చాడు. ఆయన రోజు గమనిస్తున్నాను, 2 నెలలుగా గమనిస్తున్నాను నేను. ఎంత నమ్రతో చెప్పలేను అసలు బాబోయ్, అసలు నోటి మాట ఉండదు, చాలా నెమ్మది మాట్లాడతాడు, ప్రేమ ఎక్కువ, తగ్గింపు ఎక్కువ, అంత నమ్రత అనమాట. అయితే సాక్ష్యం చెప్పాలన్నప్పుడు ఆయన కూడా ఒకరోజు సాక్ష్యం చెప్పాడు. విషయం ఏంటంటే ఏమని సాక్ష్యం చెప్పాడో తెలుసా అండి? ఆయనట 20 మందిని చంపేశాడట. యేసుప్రభుని తెలుసుకోకముందు పెద్ద రౌడీ షీటర్ ఆయన. 20 మందిని చంపేశాడు. ఎక్కడ? కృష్ణా జిల్లా పెనగంచిప్రోలు అయింది. 20 మందిని చంపేశాడట. వాళ్ళ ఊరిలో ఎవడో ఎవడో చంపేస్తే ఈడే చంపాడని కేసు పెట్టారట. ఇన్ని సెంట్రల్ జైలుకి పంపించారు, వరంగల్. అక్కడ మారు మనసు పొందాడు ఈయన. సెంట్రల్ జైల్లో సువార్త విన్నాడు, అక్కడ మారు మనసు పొంది కత్తి పట్టుకున్నోడు జైలుకి వెళ్ళిపోయి వాక్యం అనే ఖడ్గం పట్టుకొని బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఖడ్గం పట్టుకొని బయటకు వచ్చాడు. ఎప్పుడైతే ఈయన విడుదల పొంది వాళ్ళ ఊరు వచ్చాడో ఆ ఊరోళ్ళందరూ భయపడిపోయారు. ఇప్పుడు ఎన్ని పీకలు తగ్గిపోతాయి అనుకున్నారు. కానీ మారిపోయాడు. ఎట్ట మారిపోయాడు అంటే నేను నమ్మలేదు, 20 మందిని చంపాడంటే. మరి ఎలాగొచ్చింది? స్వభావంలో మార్పు ఎలాగొచ్చింది? ఇంత తగ్గింపు ఎలాగొచ్చింది? ఇంత నమ్రత ఎలాగొచ్చింది? ఇంత ప్రేమ ఎలాగొచ్చేసింది అసలు బాబోయ్? ఈ క్షమాపణ ఎలాగొచ్చేసింది దీనిలో? ఇదంతా యేసు స్వభావం అనమాట. అందరూ ఆమెనండి, యేసు స్వభావం. కనుక సిలువలో మొట్టమొదటిగా జరిగింది ఏంటంటే మన ప్రాచీన స్వభావం సిలువబడిందండి. గలతీలకు రాసిన పత్రిక తీయండి ఒకసారి, ఒక చక్కని మాట చూపిస్తాను.
గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. 5వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా దురాశలతోనూ సెలవేసి ఉన్నారు. చూసారా, ప్రాచీన స్వభావం అంటే అర్థం ఏంటంటే శరీర కోరికలు కూడా ఉన్నాయన్నమాట, దాంట్లో దురాశలు ఉన్నాయన్నమాట, దాంట్లో ఇవన్నీ సిలువేయబడ్డాయి అన్నమాట. ఇవన్నీ సిలువేయబడ్డాయి అన్నమాట. తెలుసా నీకు ఆ సంగతి? యేసు ప్రభు మన ప్రాచీన స్వభావాన్ని సిలువేశాడు. అది యేసు ప్రభును కలిగినోడికి నూతన స్వభావం వచ్చేస్తుందన్నమాట. యేసు క్రీస్తు స్వభావం వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా గుడ్ ఫ్రైడే అటెండ్ అయ్యారో నాకు తెలీదు. మీలో క్రీస్తు స్వభావం ఉందా అని అడుగుతున్నా. ఇంకా పాప స్వభావం ఉందా? ఈ స్వభావాన్ని చంపేసుకున్నారా? యేసు ప్రభు స్వభావాన్ని కలిగి ఉన్నారా? యేసుక్రీస్తుని అంగీకరించారా లేదా అని అడుగుతున్నా. ఎక్కడండి అవ్వట్లేదండి అని అంటే ఇక నీకు 7 మాటలు కావాల్సిందే. అదనమాట. 7 మాటల కోసం ఎందుకు చూస్తున్నామంటే అది జరగలేదు కనుక, ఆ స్వభావం మారలేదు కనుక 7 మాటలే. ఇంకో 10 సంవత్సరాలు 7 మాటలు విన్నా పరలోకానికి వెళ్ళావు, ఇది గ్యారంటీ. ఇంకో 10 సంవత్సరాలు విన్నా కూడా 7 మాటలు పరలోకానికి వెళ్ళరు. బేసిక్గా ఈ స్వభావంలో మార్పు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు ప్రభు నా స్వభావాన్ని మార్చడానికి ఆయన సిలువేయబడ్డాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన స్వభావం నాలోకి వచ్చేస్తాను అన్నమాట. యేసు ప్రభు యొక్క స్వభావం నాలోకి వచ్చేస్తుంది. అప్పుడు నాలో ఈ పిచ్చి తలంపులు ఉండవు, ఈ శరీర కోరికలు ఉండవు, శరీర ఆశయాలు ఉండవు, పాపపు తలంపులు రావు. అన్ని పరిశుద్ధమైన ఆలోచనలు నాలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇది జరగాలి దేవుని బడి, ఇది జరగాలి. ఇది జరగకపోతే మన ధ్యానానికి విలువ లేదు. ఈరోజు మనం ధ్యానించుకోవడానికి విలువ లేదండి, అసలు లేదు. ఇది మొదటి జరిగింది, సెలవులో జరిగింది ఇది మొదటిగా. రెండవది సెలవులో ఏం జరిగిందో చెప్తాను మీకు. ఇప్పుడు గలతీలకు పత్రికలో ఉన్నారు కనుక 2వ అధ్యాయం రండి. ఇప్పుడు 2వ అధ్యాయం, 2nd chapter of Galatians verse 20, 20వ వచనం. నేను క్రీస్తు కూడా హలో ఏం వేయబడి ఉన్నాను? ఎవరు అందరు చెప్పండి. ఎవరు? గట్టి చెప్పండి. ఎవరు? అది నేనే అనాలి అందరూ. ఎవరు? నిజమేనా? ఇప్పుడు ఈ మాట ఎవరన్నారు ఇక్కడ? పౌలు అన్నాడు. ఏమన్నాడు ఈయన? నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాడని చెప్తూ ఇప్పుడు ఏమన్నాడు? ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు. అసలు ఈ ఒక్క మాట నేను గంటసేపు మాట్లాడతాను. ఇప్పుడు ఈ ఒక్క మాట చాలు నాకు గంటసేపు మాట్లాడటానికి ఈరోజు ధ్యానానికి. కానీ నేను జస్ట్ పాసింగ్ రిమార్క్గా చెప్పేస్తున్నాను ఇప్పుడు దీన్ని, ఒట్టి పాసింగ్ రిమార్క్ అనమాట. ఇప్పుడు చచ్చింది ఎవరు? శిలలో చచ్చింది ఎవరు తమ్ముడు? నాకు తెలుసా మాట. జీసస్ అని నువ్వు అంటలేదుగా. నీ దగ్గర బైబిల్ ఉందా? తీసావా ఇప్పుడు నేను అన్నమాట? నేను అన్నది తీసావా అంటున్నా. ఏంటది? నేను చెప్పిన రెఫరెన్స్ ఏంటి? 2 వాట్ ఈస్ ద వర్స్? 20. ఏమి ఉంది అక్కడ? ఐ యామ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. నువ్వు ఎతికినట్లేదు, ఇప్పుడే ఎదుగుతున్నావు. ఐ యామ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. సిలువేయబడింది ఎవరు? క్రీస్తు అనబాకు. ఎవరు? నేనే. నేనను అందరూ చెప్పండి. ఎవరు అంటే ఇప్పుడు అర్థం ఏంటి చెప్పనండి? అర్థం ఏంటి చెప్పనా? నాలో ఉన్న నా అన్నది చచ్చింది అనమాట. అది సంగతి. నేను సిలువేయబడి ఉన్నానంటే అర్థం ఏంటనంటే నాలో ఉన్న నా అన్నది చచ్చిపోయింది అనమాట. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ మీ? అందరికి అర్థమవుతుందండి? నాలో ఉన్న నా అన్నది ఒకటి ఉంటుంది చూసారా, ఆ స్వీయ సెల్ఫ్ అనేది ఒకటి ఉంటుంది, అది చచ్చిందనమాట. సెల్ఫ్ ఈజ్ క్రూసిఫైడ్. అందుకని ఇప్పుడు పౌలు ఏమన్నంటే ఇక నేను కాదు అబ్బాయి అన్నాడు. ఇక నేను కాదురా అంటే అర్థం ఏంటంటే ఇక నా ఇష్టం కాదు, నా కోరికలు కాదు, నా చిత్తం కాదు, నా ఆశయాలు కాదు, నా గురి కాదు, నా ప్లాన్స్ కాదు, నా ఉద్దేశం కాదు, అంతా ప్రభుదే. ఆమెనండి అందరూ ఒకసారి, అందరూ ఆమెనండి. మరి ఇది నిజమేనా అంటున్నాను నేను.
నువ్వు చచ్చావా అన్నా. నీలో ఉన్న నీవు చచ్చిపోయావా, చచ్చిందా అని. ది ఐ ఇన్ మీ షుడ్ బి క్రూసిఫైడ్. పౌలు యొక్క అనుభవం ఇదే. పౌలు అనుభవం ఏంటంటే నాలో ఉన్న నేను చచ్చిపోయాను అన్నాడు. నా అన్నది చచ్చిపోయింది, నా అన్నది లేదు. కనుక నేను ఎప్పుడైతే యేసు ప్రభుని కలిగి ఉన్నానో ఇక మొత్తం ఆయనే, ఆయన చిత్తమే, ఆయన ఉద్దేశమే, ఆయన ప్రణాళికలే, ఆయన ప్లాన్సే, ఆయన ఇష్టమే, అంతా ఆయనదే. ఇక నాదంటూ ఏం లేదు అబ్బాయి అంటున్నాడు అనమాట. నాదంటూ ఏం లేదు అంటున్నాడు అనమాట. మరి మీలో ఎవరన్నా అలాగున్నారని అడుగుతున్నాను. నాదంటూ ఏం లేదు అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? అంతా ప్రభువేనండి, ఆయన ఏం చెప్తే అదే చేస్తాను నేను. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికేనండి. ఆయన ఈ ఉద్యోగం మానుకోమంటే మానుకుంటానండి. ఆయన ఈ ప్లేస్కి వెళ్ళమంటే వెళ్ళిపోతానండి. ఆయన ఈ పని చేయొద్దంటే చేయనండి. ఆయన పలానా వాళ్ళతో సమాధాన పడమంటే పడిపోతానండి. అంతా ఆయనే. నాదంటూ ఏమి లేదు అనుకున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంచెం పలసగానే వచ్చిందిలే. నా అన్నది చావాలి. సెలవులో చచ్చిపోయింది ఏంటరా అంటే నా సెల్ఫ్ అన్నమాట. సెల్ఫ్ ఇస్ క్రూసిఫైడ్. సిలువను చూస్తున్నప్పుడల్లా నువ్వేమనుకోవాలంటే నేనే ఉన్నాను అక్కడ అనుకోవాలి. సిలువను చూస్తున్నప్పుడల్లా నేనున్నాను అక్కడ అనుకోవాలా. నా అన్నది అయిపోయిందనమాట. నేను లేదు ఇక, నేను అక్కడ అయిపోయాను. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు? నాలో యేసుప్రభు ఉన్నాడు. నాలో యేసుప్రభు ఉన్నాడు. ఆ పాత జన్ని పోయాడు. పాత జన్ని పోయాడు. ఇప్పుడు యేసు క్రీస్తులో క్రొత్త జన్ని వచ్చాడనమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రొత్త జన్ని వచ్చాడనమాట. ఆ సెల్ఫ్ అనేది చావాల దేవుని బిడ్డలారా. సెల్ఫ్ చావకపోతే ఇంకా విలువలేదు. ఇక మూడోది, సిలువలో మూడోది చచ్చింది ఏంట్రా అంటే, ఇప్పుడు గలతీ పత్రికలకు రండి. అన్ని గలతీలోనే ఉన్నాయి, ఇంట్రెస్టింగ్గా కదా మనకి. 6వ అధ్యాయంకి రండి. 6th చాప్టర్ వర్స్ 14, 14వ వచనం. అయితే క్రీస్తు సిలువయందు తప్ప దేని అందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దాని వలన, దేని వలన? దాని వలన అంటే దేని వలన చెప్పండి. దేని వలన? సిలువ వలన. అందరూ చెప్పండి దేని వలన. మళ్ళీ చెప్పండి దేని వలన? సిలువ వలన. వాక్యం చదివేటప్పుడు కాంటెక్స్ట్ని అర్థం చేసుకొని కరెక్ట్గా నాకు ఆన్సర్ చేయండి. దాని వలన ఏం జరిగింది? నాకు లోకమునకు నేనును సిలువేయబడి ఉన్నాము. హలో, ఇప్పుడు మూడోదిగా ఏంటి సిలువేయబడింది? లోకం. అందరూ చెప్పండి ఏంటి సిలువేయబడింది? లోకం. నా విషయంలో లోకం సిలువేయబడింది అనమాట. అంటే అర్థం ఏంటి తెలుసా అండి? ఇక నాకు లోకానికి సంబంధం లేదు. ఐఎమ్ డెడ్ టు ద వరల్డ్. ఐఎమ్ డెడ్ టు ద వరల్డ్. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేను లోక విషయానికి వస్తే చచ్చిన వాడనే. ఇప్పుడు ఎక్కడైనా ఒక శవం ఉందనుకోండి, చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు అనుకోండి, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి, తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాడు యవనస్తుడు చచ్చిపోయాడు అనుకుందాం, ఏంటి మీ ఫ్రెండే చచ్చిపోయాడు అనుకుందాం, ఆడి ఇంటికి వెళ్ళి ఓ మంచి బీర్ బాటిల్ తీసుకెళ్ళి, అరే ఫ్రెష్ బ్రాండ్రా లేరా తాగురా అంటే లేవుతాడా? ఆడు టెంప్ట్ అవుతాడా? అవడు. వాడు ముక్కు దగ్గర పెట్టి వాసన చూపించిన టెంప్ట్ గాడాడు. ఎందుకంటే వాడు చుట్టూన్న లోకానికి ఆడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. హీ హ్యాస్ నో రిలేషన్షిప్ వాట్స్ ఎవర్ విత్ ద వరల్డ్ అరౌండ్ హిమ్. వాడు చుట్టూన్న లోకం విషయంలో ఆడు చచ్చిపోయాడు. లోకము ఎట్టి పరిస్థితిలో వాడిని శోధింపనేరదు. ఆమె నన్ను అందరూ ఒకసారి. చచ్చిపోయాడు. లోకం విషయంలో ఏది అడ్డొచ్చినా అని ఎవడు కదిలించలేడు. ఐఎమ్ డెడ్ టు ద వరల్డ్. నేను లోకము నాకును మేము సిలువేయబడి ఉన్నాం. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ దట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్. ఎంత గొప్ప కార్యం అండి. అందుకనే క్రైస్తవులు అనబడిన వారు, నిజమైన క్రైస్తవులు, యేసుక్రీస్తును అంగీకరించిన వాళ్ళు లోకాశలకి లొంగిపోరు, లోక పద్ధతులను అనుసరించి నడవరు. నేను రెఫరెన్స్ చెప్తాను, వచ్చిన చెప్పిన వాళ్ళకి 100 రూపాయలు ఇస్తా చూడకుండా.
రోమా 12:2 చూడకుండా అన్నా, మళ్ళీ చూస్తున్నారుగా. రోమా 12:2 క్లూ ఇవనా? మీరు ఈ లోక మర్యాదను సగం చెప్పావు, రైట్. మీరు ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకొనక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరం పొందుట వలన కాదు, నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని. ఏమిటంట? ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకొనక అని అన్నాడు. లోక మర్యాద అంటే అర్థం ఏంటి? లోక మర్యాద అంటే అర్థం ఏంటండి? లోక పోకడ అనమాట. ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచానికి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది అనమాట. లోకస్తులకి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది అనమాట. లోక పద్ధతి అనేది ఒకటి ఉంటుంది అనమాట. విశ్వాసి ఈ లోక మర్యాద చొప్పున నడుచుకోడాడు, దేవుని చిత్తమేదో గ్రహించి తెలుసుకుంటాడు. అందరూ ఆమెనండి. నేను లోకంలో ఉంటున్నాను కానీ లోక పద్ధతుల్ని అనుసరించి నేను నడుచుకోను. ఎందుకున్నానంటే నాకు లోకమునకు నేనును ఏం చేయబడ్డా? సిలువేయబడ్డా. మ్యాటర్ ఓవర్. సిలువేయబడ్డా. ఇది చాలా గొప్ప మాట ఇది. అందుకనే విశ్వాసులు లోక సంబంధమైన జీవితాన్ని జీవించకూడదు, లోక పద్ధతులను అనుసరించకూడదు. లోకస్తులు ఒక రీతిగా ఉంటారు, మనం ఇంకో రీతిగా ఉంటాం అన్నమాట. లోకస్తులు ఒక రీతిగా ఆలోచన చేస్తారు, విశ్వాసులు మరో రీతిగా ఆలోచన చేస్తాం. మనదంతా ఏంటంటే దేవుని చిత్తం ఏంటో అనేదే చూస్తాం అన్నమాట. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏంటో అని మనం ఆలోచన చేస్తాం. లోకస్తులు చెప్పినట్టుగా ఇది ఓకేవే అంటే కుదరదు. అందరూ చేస్తారు మీరు చేయొచ్చు అంటే కుదరదు. అందరూ చేసినా నేను చెయ్య. అందరూ చేయొచ్చేమో, జస్ట్ బికాస్ ద మెజారిటీ డస్ ఇట్ మే నాట్ బి రైట్. ఎక్కువ మంది చేస్తున్నారు కనుక ఇది కరెక్ట్ అంటానికి లేదు. నేను దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నా. ఆమెనండి అందరూ. ఇది మనం తెలుసుకోవాలి. సో మూడోదిగా సిలువబడింది ఏంటరా అంటే లోకం. ఇంకొకటి చెప్తాలే బ్రేక్ ముందు. నాలుగోది కొలస్సీ పత్రిక తీయండి. కొలస్సీ పత్రిక తీయండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 కలిపి ఉన్నాయి చూడండి. మరియు అపరాధముల వలనను సున్నతి పొందక ఉండుట వలనను ఉండగా దేవుడు ఏం చేశాడంట? వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి చేవ్రాతను తుడిసివేసి. హలో, ఏంటండి ఇప్పుడు ఏంటి మేకులతో కొట్టింది సిలువకు? మంచిగా చూడండి, ఏంటి కొట్టాడు మేకులతో? మనకు విరోధముగా ఉండిన పత్రమును. అందరు చెప్పండి ఏంటది? పత్రం అంటే ఏంటి తెలుసా? లా, ధర్మశాస్త్రం అన్నమాట. ఇప్పుడు సిలువబడింది ఏంటి? ధర్మశాస్త్రం. ఆజ్ఞల పత్రం అంటారు, ఆజ్ఞల పట్టిక. దీన్ని సిలువేశాడు దేవుడు. ధర్మశాస్త్రాన్ని సిలువేశాడు అనమాట. యేసుప్రభు సిలువేసి పడేశాడు. సరే, నేను బ్రేక్ ముందన్నాను కనుక ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను మీకు. మనందరికీ 3 భర్తలు ఉంటారు, మీకు తెలుసో లేదో. 3 భర్తలు. నిజమే. మన మొదటి భర్త ఎవరంటే శరీరం, పాపపు స్వభావం. ఇందాక చెప్పాగా, పాపపు స్వభావం మన మొదటి భర్త. గుర్తుపెట్టుకోండి. ఈ భర్త చెడ్డోడు, బాగా వేధిస్తాడు, మనతో అన్ని చెడ్డ పనులే చేయిస్తాడు. వేసారిపోతామన్నమాట ఈ భర్తతో. ఈ భార్య విసిగెత్తి ఈ భర్తతో వాడు చెప్పిన చెడ్డ పనులన్నీ చేసి విసిగెత్తిపోయి ఒక దినాన్న వీడితో తెగదెంపులు చేసుకోవాలని ఏం చేసిందంటే ఆయన చంపేసింది. ఎవరిని చంపేసింది? మొదటి భర్త ఎవరు? పాపపు స్వభావం.
దాన్ని ఎక్కడ చంపేశారు? శిలువలో కొట్టిపడేశారు. ఇప్పుడు నెక్స్ట్ భర్త ఎవరంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అనే భర్త మంచోడు, చాలా మంచోడు. కానీ ఇతనితో వచ్చిన చిక్కు ఏంటంటే అన్ని టైం కావాలంటాడు, రూల్స్ మాట్లాడతాడు అనమాట. 7 గంటలకి బెడ్ కాఫీ, 8 గంటలకి బ్రేక్ఫాస్ట్, 1 గంటకి నాకు మళ్ళీ లంచ్, మళ్ళీ 4 గంటకి టీ అండ్ స్నాక్స్, మళ్ళీ 7:30 8 గంటకల్లా షార్ప్గా డిన్నర్ కావాలంటాడు. ఎక్కడైనా ఒక 5 నిమిషాలు లేట్ అయిందంటే కోపం వచ్చేస్తుంది దీనికి, ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది దీనికి. రూల్స్ అనమాట, అన్ని రూల్సే. బాబాయ్ భర్త మంచోడే కానీ రూల్స్ వల్ల నా వల్ల కావట్లేదు అంటది భార్య. ఈయనకి అన్నీ అంత టైం ప్రకారం జరగాల, పద్ధతి ప్రకారం ఉండాలండి బాబాయ్. ఎక్కడ అవుద్ది ఇది? నా వల్ల కావట్లేదు అని. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే ఈ ధర్మశాస్త్రం అనే భర్తకి చావు లేదు. ఏం లేదు, ఈయన చంపినా చావడు, చావు లేదు. మరి అప్పుడు ఈ ధర్మశాస్త్రం నుండి బయటపడేది ఎలాగ? నేను ధర్మశాస్త్రం నుండి బయటపడేది ఎలాగరా అంటే ఆధ్యాత్మికంగా. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చూడండి దయచేసి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనం, కావున దేవుని కొరకు ఫలించినట్లు. ఇప్పుడు ఇక్కడి నుండి జాగ్రత్త గమనించండి ఈ వచనాన్ని. క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై ఏమైతిరి? అందరు ఎప్పుడు ఏమైతిరి అంటే ఇప్పుడు ఈ భార్య ఏం చేసింది? నేను భర్తని చంపలేను గనక ఆమె చచ్చిపోయింది అనమాట. ఆమె చచ్చిపోయింది. ధర్మశాస్త్రానికి నాకు సంబంధం లేదని ఆమె చచ్చిపోయింది వీటితో తాగిదప్పులు చేసుకోవడానికి. ఇక్కడ పౌలు గారు మాట్లాడిన ఒక సిస్టమ్ ఇది, బ్యూటిఫుల్ సిస్టమ్ ఇది. ఆధ్యాత్మికమైన జీవితంలో ధర్మశాస్త్రం విషయంలో నేనే చంపేసుకున్నాను నేను. ఎందుకంటే ధర్మశాస్త్రానికి చావు లేదు కనుక. ఎందుకు చంపుకున్నాను అని అంటే ఈ 4వ వచనంలోనే రాయబడి ఉంది ఏంటంటే క్రీస్తు అను వేరొక పురుషుని చేరుటకై అనుంది. అంటే 3వ భర్త ఎవరు ఇప్పుడు? యేసుప్రభువే. క్రీస్తు అను వేరొకని చేరుట కొరకై నేను ధర్మశాస్త్రం విషయంలో ఏమైపోతుని? మృతుడనైతిని. 3rd హస్బెండ్ ఎవరు? అందరు చెప్పండి, ఎవరు? యేసుప్రభు. మరి ఈ యేసుప్రభు ఎవరంటే ఈయన మంచోడే, ఈయన స్ట్రిక్టే. అయితే చిన్న తేడా చెప్పి నేను ముగిస్తాను. ఈయన మంచోడే, ఈయన కూడా స్ట్రిక్టే. ఎలాగంటే ఈయన కూడా 7 o'clock బెడ్ కాఫీ అంటాడు, ఈయన కూడా 8 o'clock బ్రేక్ఫాస్ట్ అంటాడు, 11 o'clock టీ అంటాడు, 1 గంట భోజనం అంటాడు, మళ్ళీ 4 o'clock టీ అండ్ స్నాక్స్ అంటాడు, మళ్ళీ సాయంత్రం 8 గంటలకు భోజనం అంటాడు. ఈయన కూడా స్ట్రిక్టే, రూల్స్కి రూల్సే ఇవన్నీ. అక్కడ ఏమీ మనం పక్కన పెట్టుకోవడం లేదు ఇంకా. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రానికి యేసు ప్రభుకి ఉన్న తేడా ఏంటంటే, ఒక చిన్న తేడా ఏంటంటే ఆ గ్రేస్ ఏంటో చెప్తా నాకు. 1 గంటకి భోజనం కావాలంటాడు, నువ్వు కిచెన్లోకి 12 గంటలకు వెళ్తావు చూడు వంట చేయడానికి, నీతో వస్తాడనమాట అక్కడ హెల్ప్ చేయడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీతో పాటు కిచెన్లోకి వస్తాడనమాట ఆయన. నిన్ను ఏదైతే చేయమని చెప్తాడో ఆ పని నువ్వు కరెక్ట్గా చేయడానికి, నీకు హెల్ప్ చేయడానికి వస్తాడనమాట ఈయన. ధర్మశాస్త్రం లాగా కాదు ఆర్డర్ ఇచ్చి ఊరుకోవడానికి. ఈయన నీకో పని చెప్తే ఆ పని నువ్వు సక్రమంగా చేయడానికి నీ అంట వచ్చేస్తాడనమాట, నీకు సహాయపడతాడనమాట. యేసు ప్రభు నీకు సహాయపడతాడనమాట. అందుకనే ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞలు లేవు అన్నట్టుగానే ఉందన్నమాట. ఇప్పుడు మనకి ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన పని లేదన్నట్టుగా ఉంది. మరో ప్రక్క యేసు ప్రభువే ఇవన్నీ పాటించడానికి మనకి దోహదపడతాడు అన్నట్టుగా ఉందన్నమాట. పూర్తిగా ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి ఏం లేదు. కాకపోతే ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్స్ పాటించడం ద్వారా ఎవడు రక్షింపబడడు. గుర్తుపెట్టుకోండి, క్రియల మూలంగా ఎవడికి రక్షణ లేదు. మంచి క్రియలు చేస్తే రక్షణ కాదబ్బాయ్. రక్షింపడ్డోడు మంచి పనులు చేయాలి. ఆమెనానండి. రక్షణ అనేది కృప ద్వారా విశ్వాసం వల్ల ఉచితంగా మనం పొందుకున్నాం. ఇది నేను ఆజ్ఞలు పాటించడం ద్వారా రక్షింపడలేదు, నేను మంచి క్రియలు చేయడం ద్వారా రక్షణ పొందలేదు.
దేవుని కృప చేత నేను రక్షింపడ్డాను. ఇప్పుడు గలతీ పత్రిక తీయండి, చివరిగా 2 మాటలు. గలతీ పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటిగా 19వ వచనం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రముల వలన ధర్మశాస్త్రం విషయం ఏమైపోయాను, చచ్చిన వాడిని అయ్యాను. ఇప్పుడు 21వ వచనం చూడండి. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. ఎందుకంట నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమున క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. యేసుప్రభు చనిపోవడం వల్ల ఉపయోగం ఏమిటి? నేను క్రియల మూలంగా రక్షణలోకి రావాలని ప్రయత్నం చేస్తే ఇంపాసిబుల్. ఎవడు కూడా ఆజ్ఞలు పాటించి నీతిమంతుడిగా తీర్చబడలేడు. ఇప్పుడు మనకి 10 ఆజ్ఞలు అన్నాం, అప్పుడైతే 613 ఆజ్ఞలు. పాత నిబంధనలో 613 ఆజ్ఞలు అండి. ఎవడు పాటిస్తాడు? నువ్వు 612 పాటించి ఒక్కటి తప్పినా అన్ని తప్పినట్టే లెక్క. అంత స్ట్రిక్ట్ అన్నమాట ఆజ్ఞలు. కనుక ఈ ఆజ్ఞలు ఎవడు పాటించలేడు రా బాబు. నేను కృప ద్వారా రక్షింపడతాను బస్. ఈ కృప నేను ప్రభుకి తగ్గట్టుగా జీవించడానికి నాకు దోహదపడుద్ది అనమాట. ఎప్పుడన్నా మళ్ళీ మీ చర్చికి వస్తే విశ్వాస జీవితంలో కృప ఎన్ని విధాలుగా పనిచేస్తూ చెప్తాను. ఇప్పుడు కాదులే, ఈ కృప అనేది ఎన్ని విధాలుగా ఒక విశ్వాస జీవితంలో పనిచేస్తూ చెప్తాను. అద్భుతమైన టాపిక్ అది, పెద్ద టాపిక్ అది, కృప అన్నట్టు. కనుక ఇప్పుడేం జరిగిందనంటే నీతి ధర్మశాస్త్రం వలన కాదు అన్నారు. రేపు నీతి కాదు, ఎలాగా? కృప ద్వారా అన్నారు. రేపు ఎలాగా? కృప ద్వారా. ఇప్పుడు 3వ అధ్యాయం 11వ వచనం ఏమనుంది? 3:11 ఏమనుంది? ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. చూసారా? ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక గొప్ప విషయం. కనుక సిలువలో యేసుప్రభు సిలువలో చంపేసింది ఎన్నిటిని చంపాడు? ఇప్పుడు ఎన్ని చంపాడు? మళ్ళీ నోట్స్ చూస్తే కానీ తెలీదా? 3 4 హోర్ బాబాయ్ చెప్పినంత పోయింది అయ్యగారు. 7 మాటలు మాట్లాడటంలో తప్పేం లేదు. ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మర్చిపోయారు. ఫస్ట్ ఏమన్నాను నేను? పాపపు స్వభావం చచ్చిందన్నా. రెండోది ఏం చచ్చింది? సెల్ఫ్ చచ్చిపోయింది అన్నాను. నా అన్నది లేదని చెప్పి. 3వది లోకం సిలువబడింది అన్నాను. 4వది ధర్మశాస్త్రం సిలువబడి. ప్రార్థన చేసుకున్నాం తలలో వంచి.